హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ ప్యాషన్. రోటి పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఈ రోజుల్లో మనము రోట్లో చేసుకునేంత టైము కన్వీనియన్స్ అందరికీ ఉండట్లేదు. కాబట్టి మిక్సీలో చేసినా కూడా అచ్చం రోట్లో చేసిన టేస్ట్తో దోసకాయ పచ్చడిని మిక్సీలో ట్రై చేద్దాం. చాలా సూపర్గా యమ్మీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ట్రై చేయండి, అద్దురుతుంది. నేను 1/2 కేజీ దోసకాయ తీసుకున్నానండి. 10-15 పచ్చిమిర్చి, 3 టమాటోస్, 1 ఆనియను, 10-15 వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజు కంటే కొద్దిగా తగ్గేలాగా చింతపండు తీసుకున్నా. ఇందులో గుప్పెడు వేరుశెనక్కాయలు అంటే పల్లీలు కూడా తీసుకోవాలి, దాంతో అద్దురుతుంది టేస్ట్. దోసకాయని తొక్కు తీసి గింజలు కూడా తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోస్ని కూడా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం తీసి పెట్టుకున్న గుప్పెడు పల్లీలను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి దూరగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసుకున్న 10-15 పచ్చిమిర్చిని హాఫ్గా ఇలా తుంచుకొని వేసుకోవాలి. కొద్దిగా జాగ్రత్త ఉండాలండి, ఆయిల్ మొహం మీద పడుతుంది. ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పైన వీటిని కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక కొద్దిగా కాడలతో కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలిపి వేగాక పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసి మగ్గించుకోవాలి. టొమాటోస్ అడుగంటకుండా కొద్దిగా ఆయిల్ని వేసి మగ్గించుకోవాలి. టమాటోస్ కొద్దిగా మెత్తబడ్డాక అందులోనే చింతపండును కూడా వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. చింతపండు టమాటోస్ మగ్గాక పక్క నుంచి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, జీలకర్రను వేసి పౌడర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర ఆయిల్తో ఫ్రై చేసాం కదా, అది కూడా వేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్లో మగ్గించుకున్న టమాటో, చింతపండును కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇందులోనే మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి మిక్సీని మధ్యలో ఆపుతూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 పెద్ద ముక్కలుగా చేసిన ఉల్లిపాయను వేసి మళ్ళీ అదే విధంగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా కాకుండా బరకగా అక్కడక్కడ దోసకాయలు, ఉల్లిపాయలు కనిపించేలాగా గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్లే మనకు రోట్లో చేసిన విధంగా టేస్ట్ వస్తుందండి. ఒకేసారి హై ఫ్లేమ్లో మిక్సీని తిప్పితే అది మెత్తబడి టేస్ట్ పోతుంది. పోపు కొరకు పోపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పును వేసి కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంటనుంచుకొని పోపు దినుసులను ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 ఎండుమిర్చీలను కూడా ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా కలర్ మారాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ మిక్చర్లోకి ఈ పోపునంతా వేసుకోవాలి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు
తిని చూడండి. ఆహా! ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా కుదిరిందో. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ. ఎస్ఎన్ ప్యాషన్.